రాత్రనక పగలనక రక్తాన్ని చెమటగా మార్చి ఆరుగలం కష్టించి సాగు చేసిన అరటి పంటలు తీరా చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలుగా గాలివానకు నేలపాలు కావడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కడప జిల్లా కాశీనాయన బ్రహ్మంగారి మఠం మండలంలోని అమంగంపల్లి మూడుమాల గ్రామ పంచాయతీలో అరటి పంట సాగు చేశారు. ఈ సాగుకు ఎకరానికి లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. పంట కోతకు వచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి అంతా నాశనమైందని రైతులు శ్రీరాములు, దేవరాజు, కల్పన కన్నీటి పర్యంతమయ్యారు. అకాల వర్షాల వల్ల అరటి చెట్లు విరిగిపోయి కాయలని నేలపాలే కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పెంచిన పంట కళ్ళ ముందే నేలపాలవ్వడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో నష్టపరిహారాన్ని అంచనా వేసి బాధితుల్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. నా పేరు కల్పన, మాది అంగంపల్లి గ్రామం. మా పొలం వచ్చేసి 6 ఎకరాలు ఉంది సార్. మా పొలంలో వచ్చేసి కంబం మార్కపురం కానించి రైతులు ఎంతో వాళ్ళ పని అంతా వదిలేసుకొని కూడా ఇక్కడికి వచ్చి మా పొలం గుత్తగా తీసుకొని వాళ్ళు ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడినారు. కానీ వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. దయ ఉంచి వీళ్ళు ఎంతో 6 లక్షల దాకా నష్టపోయినరు. దయచేసి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకు నష్టపరిహారం సహాయం చేస్తారని ఎంతో ప్రభుత్వాన్ని మేము ఆశిస్తున్నాము. నా పేరు శ్రీరాములు. అరటి కౌలుకి వేసుకున్నాము. ఈ గాలి వాన వచ్చి వర్షం వల్ల, ఈ గాలి వాన వల్ల ఈ తుఫాను వచ్చి ఈ రకంగా చెట్లన్నీ పడిపోయినాయి. మేము 6 లక్షలు జరిగింది. మేము దయచేసి మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలను. అది మార్కాపురం అయితే అంగంపల్లి వచ్చి ఇక్కడ కౌలుకు అరటి పొలం వేసుకుంటున్నాము. తీరా కోద్దామనుకునేసరికి ఈ అరటి కోతకు వచ్చేసరికి గాలి వాన వచ్చి తీవ్రంగా పడిపోయింది. ఈ నష్టపరిహారం మేము పెట్టిన రేయింబగులు కష్టపడి చేసినాము. మాకు దాదాపు 6 లక్షల దాకా నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ తుఫాను వల్ల ప్రభుత్వం దయచేసి ఏమన్నా ఆదుకోవాలను.